భద్రాచల ఆలయ ఈవో రామాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్తులు దాడి చేశారు. ఆలయ భూముల ఆక్రమణను అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోపై దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఆలయ సిబ్బంది పురుషోత్తపట్నం గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పురుషోత్తపట్నంలో భద్రాద్రి రామాలయానికి 889.50 ఎకరాల భూమి ఉంది. భూములను దేవస్థానానికి అప్పగించాలని ఇప్పటికే ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఆ ఉత్తర్వులను బేఖాతరు చేసి ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన ఈవోపై దాడి చేశారు. ఈ దాడితో రమాదేవి స్పృహ కోల్పోయారు. ఆమెను భద్రాచలం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భద్రాచల ఆలయ ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్తులు దాడి చేశారు. ఆలయ భూములు ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఈవోపై దాడికి పాల్పడ్డారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, చెప్పండి, అసలు ఈవో రమాదేవిపై దాడికి గల ప్రధానమైన కారణం ఏంటి? ఇప్పుడు ఆ పరిస్థితి ఎలా ఉంది? లక్ష్మీనాథ్, భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్తులు దాడి చేశారు. ఆలయ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారనేటువంటి విషయాన్ని తెలుసుకున్నటువంటి ఈవో నిర్మాణాలను అడ్డుకునేందుకోసం పురుషోత్తపట్నంకి వెళ్ళినటువంటి ఈవోపై ఊర్లో ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఒక్కసారిగా వాగ్వివాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఈవో పూర్తిగా స్రోతకు పడిపోయినట్టుగా మనకి అక్కడ వార్తలు అందాయి. అందులో ప్రధానమైనటువంటిది భద్రాద్రి రాములవారి గుడికి సంబంధించి 889.50 ఎకరాల భూమికి సంబంధించి అక్కడ అనేక ఆక్రమణకు గురైందని చెప్పేసి సమాచారం ఉంది. ఈ భూములకు సంబంధించినటువంటి దాంట్లో భూములు దేవస్థానానికి అప్పగించాలని చెప్పేసి గతంలో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఏపీ హైకోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాలకు సంబంధించి గ్రామస్తులు బేఖతారు చేసి నిర్మాణాలు చేపడుతుండడంతో ఈవో అడ్డుకునేందుకు అక్కడికి వెళ్ళింది. దీంతో అక్కడ ఉన్నటువంటి అడ్డుకున్నటువంటి ఈవోని గ్రామస్తులు పూర్తిగా నిలువరించి అడ్డుకొని ఒక్కసారిగా 50 నుంచి 100 మంది యువకులు దాడికి పాల్పడటంతో ఒక్కసారిగా అక్కడ సురువు పడిపోయింది. అక్కడ పోలీసులు, మరోవైపునటువంటి సెక్యూరిటీ గార్డ్స్ అందరూ కూడా అక్కడ అందుబాటులో ఉన్నప్పటికీ గ్రామస్తుల యొక్క దాడి నుంచి ఆమెను కాపాడుకునేందుకోసం పోలీసులు తీవ్ర స్థాయిలో శ్రమించారు. చివరికి ఆ ఒత్తిడిలో, ఆ పెనుగులాట్లో
ఈవో రమాదేవికి సంబంధించి ఒక శ్రోత పడిపోవడంతో భద్రాచలం పట్టణానికి చెందినటువంటి కిమ్స్ అనే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఇప్పుడు ఆధునిక ఎస్ సార్, రమాదేవి ఒక మహిళ, ఉపేందర్ మహిళ ఈవో ఆవిడ. మరి ఆవిడ మీదకి అలా యువకులు వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న పోలీస్ సిబ్బంది రమాదేవితో పాటు ఇంకొక అడిషనల్గా మహిళలు ఎవరు వెళ్ళలేకపోయారా? పోలీస్ సిబ్బంది అక్కడ చూస్తుంటే విజువల్స్లో మనకు తెలుస్తుంది. మహిళ మీద యువకులు మరి ముందుకు వెళ్ళడం చూస్తే మరి అలా వెళ్ళకూడదు. మరి ఆ యువకులను గుర్తించారా ఎవరు? లక్ష్మీనాథ్, ప్రస్తుతం అక్కడ పోలీసుల సమక్షంలో జరిగినటువంటి దాడికి సంబంధించి దాని మీద పోలీసులు సుమోటోగా తీసుకుని సీరియస్ గా తీసుకున్నారు. అక్కడ జరిగినటువంటి దాడికి పాల్పడిన యువకుల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా క్షుణ్ణంగా ఉన్నటువంటి రికార్డ్ అయినటువంటి విజువల్స్ లో అబ్జర్వేషన్ చేస్తా ఉన్నారు. మొత్తానికి ఆ గ్రామస్తుల్లో ఉన్నటువంటి అనేక మంది దాడికి పాల్పడిన యువకులు అందరిపై కూడా కేసు పెట్టేందుకోసం పోలీసులు ఆ రకమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రయత్నంతో పాటు అక్కడ ఉన్నటువంటి అంటే ప్రధానంగా భద్రాచలం పట్టణానికి ఆనుకొని ఎటపాక మండలానికి చెందినటువంటి పురుషోత్తమపట్నంలో గతం నుంచి కూడా దేవాదాయానికి సంబంధించినటువంటి భూములన్నీ కూడా అనేక మొత్తం కబ్జాలు గురవుతా ఉన్నాయని చెప్పేసి ఆరోపణల్ని ఎదుర్కొనేందుకోసం ఎవరు కూడా సాహసం చేయలేదు. కానీ ఉమెన్ గా ఉన్నటువంటి రమాదేవి ఈవో మాత్రం ధైర్య సాహసాలకు సంబంధించి అక్కడ అడ్డుకోవాలి, దేవాదాయ భూములు ఎలాగైనా కాపాడాలని చెప్పేసి చేసిన ప్రయత్నానికి సంబంధించి అక్కడ యువకులు ఒక్కసారిగా ఆ దాడి జరుగుతుందనేటువంటి విషయాన్ని కూడా యువకులు దాడికి పాల్పడతారని చెప్పేసి కూడా అక్కడ ఇంటెలిజెన్స్ కావచ్చు అక్కడటువంటి పోలీస్ యంత్రం గుర్తించలేకపోయింది. దీంతో వాళ్ళని ఎలా అడ్డుకోవాలి, ఎలా కాపాడుకోవాలని చెప్పేసి అప్పటికప్పటికి తెలియదు. కానీ అక్కడ ఉన్నటువంటి మహిళా పోలీసులు కూడా చాలా వరకు ప్రయత్నం చేయడంతో కూడా యువకులు ఎక్కువ మంది రావడంతో కొంత ఆ పెనుగులాట భయభ్రాంతులకు గురైంది. దీంతో కొంత వారి నుంచి భయంకరమైన దాడులుగా నుంచి కాపాడినప్పటికీ సుహృతపి పడిపోవడంతో ఈవోకి సంబంధించినటువంటి తన ఒక ఉమెన్ తన ఏజ్ కూడా కొంచెం పెద్ద అధికం కావడంతో కొంత అనారోగ్య సమస్య ఒక్కసారి సమస్యలు పడిపోయింది అనేటువంటిది కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం ఆసుపత్రిలో తన యొక్క ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆసుపత్రి కోసం చికిత్స పొందుతున్నట్లుగా మనకు వార్తలు అందుతున్నాయి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ ఉపేందర్. Come on.